ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సౌర విద్యుత్ సరఫరా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు అక్షరాల 1,750 కోట్ల ముడుపులు అందాయని టీడీపీ ఆరోపిస్తోంది. అటువంటప్పుడు గతంలో జగన్ సర్కార్ అదాని ఎనర్జీతో కుదుర్చుకున్న ఈ డీల్ను ఎందుకు రద్దు చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ అయితే మరో అడుగు ముందుకేసి ఆ డీల్ రద్దు చేసే దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అటు పీసీసీ చీఫ్ షర్మిల అయితే ఈ డీల్ రద్దు చేయకపోతే మీపై డౌట్స్ వస్తాయని చెబుతూ నిన్న ఓ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అదానీ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ పొందేందుకు 25 సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదానీ నుంచి జగన్ ముడుపులు అందుకున్నారు అంటూ పరోక్షంగా అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు ఈ విషయంలో ఏం చేయాలో పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అదానీ గ్రూప్తో అనుసంధానమైన విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశాలను అన్వేషించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైళ్లను సమీక్షిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ ఒప్పందానికి సంబంధించిన అంతర్గత ఫైళ్లు అన్నింటినీ ప్రభుత్వం తవ్వి తీస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రైటర్స్తో అన్నారు. కాంట్రాక్ట్స్ ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లేనని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఏం చేయాలో కూడా తాము పరిశీలిస్తున్నామని, ప్రభుత్వం ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తుందని రైటర్స్ కు వెల్లడించారు.